హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. చంద్రబాబు నాయుడు ఆరోపణలకు ఒక్క ఆధారము చూపించలేదు. చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలని మేము నిరూపిస్తాం. రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ప్రచారం చేశారు. రాష్ట్ర అప్పులపై కూటమి అంతా కలిసి చెప్పిన అబద్ధాలన్నీ బడ్జెట్ సాక్షిగా బయటపడ్డాయి. ప్రతి మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ తలుపు కొడుతూ ఉన్నాడు చంద్రబాబు. ఇప్పటి వరకు 1,10 కోట్లు అప్పులు తెచ్చిన బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పి ఆమె నేరుగా 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆమె 12,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది రాష్ట్రం. కాబట్టి ఆయన కథనం, ఈనాడులో వచ్చినటువంటి కథనం, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు ఆమె పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత మరలా ఈనాడు దినపత్రిక ఒక ఆయన తీసుకొచ్చారు. ఈయన ఎకనమిస్ట్ అంటే ఎప్పుడు నేను చూడలే, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ఇటువంటి ఎకనమిస్ట్ నేను ఎప్పుడు చూడలే. ఆయన తీసుకొచ్చి ఆయనకు ఒక ఎకనమిస్ట్ అని బిల్ల తగిలించి ఆయన చేత ఏదో పాపం ఆంధ్రాకు అప్పులే శాపం అని చెప్పి రకరకాలుగా ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అవపోసన పట్టినట్టుగా చూపించి ఆయన 14 లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన చేత చెప్పించారు. మళ్ళీ ఎందుకంటే నీకు క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి నీకు తోడు ఇంకొకటి తెచ్చుకొని వాళ్ళ చేత 14 లక్షల కోట్లు ఉందని చెప్పి ఈనాడులో ఒకటి చేయించాం. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఇంత అప్పు ఉందని నువ్వు చెప్పావు కదా, ఇంత అప్పు ఉందని చెప్పినటువంటి వాడివి మరలా సూపర్ 6 ప్రకటించావు. ఈ 14 లక్షల కోట్లు ఉంది, అయినా ఇబ్బంది లేదు, నేను అన్ని ఇస్తానని చెప్పి పదే చెప్పావు. దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు సూపర్ 6లో ఏమేమి ఇవ్వాలనేటువంటిది రాజమండ్రిలో మే 29, 2024 జరిగిన తర్వాత చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూస్తే ఏమో నువ్వు చెప్పినటువంటి స్థాయిలో లేవు. దాని ఆధారాలు కూడా నేను చూపిస్తా. కానీ నువ్వు చెప్పినటువంటివి ఎగ్గొట్టావు. దాని అర్థమైంది నీ అసమర్థత కాదా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే చెప్పినటువంటి నువ్వు తీరా చూస్తే అంత అప్పులు లేవు అని చెప్పి నువ్వే ఈరోజు వాస్తవాలు గడంకాలు బయట పెడతా. అయినా నేను ఇవ్వలేకపోతున్నాను అంటే నువ్వు ప్రజలను మోసం చేయడానికి చెప్పావా, లేకపోతే అసమర్థుడువా? రెండులో ఒకటి తేల్చాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఆయన మోసం చేయడానికి రకరకాలనే చెప్పుకుంటాడు. ఈ మధ్య డబ్బులు లేవు, కొండల్లాగా అప్పులు పెరిగిపోయాయి, దానివల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? దాని మీద సమీక్ష అని చెప్పి ఇదిగో మొత్తం 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పి ఒక లీక్ ఇచ్చాడు. ఈటీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్. అధికారులు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పి ఒక అబద్ధం, మరొక అబద్ధం. ఆమెదో ఏదైతే బీజేపీ పురంధరేశ్వరి గారు చెప్పారో అదేవిధంగా తమలో ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పించావు. రాష్ట్రానికి నువ్వు 14 లక్షల కోట్లు ఉందని చెప్పావు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉందని చెప్పి అబద్ధం చెప్పించావు. ఆ తర్వాత ఏం చేసావు? మరలా రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసావు. మరలా ఇంకొక ఫిగర్ 12,93,261 కోట్లు ఆర్థిక విధ్వంసం అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగ్. దీని మీద 12,93,261 కోట్లు ఉందని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్. అంటే 14 నుంచి మళ్ళా 12,93,000 తగ్గాడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి. తరువాత ఆ అంకెలు, తాను చెప్పినటువంటి అంకెలు వాస్తవం కాదు అని తెలుసుకున్న తర్వాత, నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పిన తర్వాత, ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలకి విలువ లేక ఎప్పటికప్పుడు వాయిదా వేసి బడ్జెట్ పెట్టుకున్నాను, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి తీరా నువ్వు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 4,91,734 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ గ్యారంటీస్ సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పక్కకు జరిపోయా 1,54,797 కోట్లు. అంటే రెండు కలిపితే ఎంత? 6,46,530 కోట్లు. ఇది నువ్విచ్చినటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో నువ్విచ్చినటువంటి అంకెల్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, రెండు కూడితే 6,46,530 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇదిగో ఈ ఫిగర్లు అని చెప్పి నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది, ఏ రోజు చెప్పడం కాదు, రిటర్న్ డాక్యుమెంట్. ఇది నువ్వు రోజు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో మన 2024-25లో నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్. కాబట్టి మరలా నిన్న చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ పట్టించుకోకుండా సిగ్గు లేకుండా ఏమాత్రం నిస్సిగ్గుగా మరలా 9,75,000 కోట్లు అని చెప్పి ఇంకొక ఫిగర్ బయట పెట్టాడు. తగ్గతా వస్తున్నాడు. 14కి వచ్చాడు, 10కి వచ్చాడు, 12కి వచ్చాడు, మళ్ళా
6 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరలా నిన్న 9,75,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు. పోనీ చంద్రబాబు అప్పులు తీసుకురావడం లేదా, గతంలోనే అప్పులు జరిగాయంటే నీ పరిస్థితి ఏంది? ప్రతి మంగళవారం నువ్వు వెళ్ళడం, ఆర్బీఐ తలుపులు కొట్టడం. ఏ విధంగా ఎంత ఇస్తారో చూడండి, మేము ఏ విధంగా ఇస్తారు, ఎంత అప్పులు ఇస్తారని చెప్పి దాదాపుగా ఈ 9 నెలల కాలంలో అన్ని రకాలైనటువంటి అప్పులు కలిపితే, నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇతరత్ర అప్పులను కలిపితే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలి. ఇది వాస్తవం కాదో చెప్పు. కాబట్టి వీళ్ళు దేనికి ఖర్చు పెట్టారు? ఈ 1,19,000 కోట్ల రూపాయలు ఒక్క పథకం కూడా ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి 5 సంవత్సరాల కాలంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. నువ్వేమన్నావు? వచ్చిన వెంటనే నేను అమలు చేస్తానన్నావు. అప్పులు మాత్రం అప్పులు కుప్పలు తీసుకొస్తున్నావు. 1,19,000 కోట్ల రూపాయలు దాదాపుగా అప్పులుంటే నీ అవసరాలకి, నీ రాబడికి ఖర్చు పెట్టుకుంటున్నావు తప్ప, నీకు బినామీ పేర్లతో భూములు ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి రాజధాని నేను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఏమాత్రం ఆలోచన లేకుండా పోవడం ఇది దుర్మార్గం. ఇది నువ్వు ప్రజలని నేరుగా దారుణంగా మోసగించడం అనేటువంటిది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. తెలిసి చేసినటువంటి మోసం. ఇవ్వలేము, అయినా సరే అధికారంలోకి రావాలి అంటే చెప్పాల్సిందే, చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయాల్సిందే, ముగించాల్సిందే, 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే మనం అధికారాన్ని. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.